హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధులైన మహాదేవుని కృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం. అవును, మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతో భద్రత మనకి కల్పిస్తూ ఉన్నాడు. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. ఇది నన్ను సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండి మరొక వారాన్ని ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి. 106వ కీర్తన 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. Psalms 106:15. So he gave them what they asked for. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడండి. మన ఆశలన్నిటినీ కూడా నెరవేర్చే దేవుడు. ఆయన కనికర సంపన్నుడు, కరుణామూర్తి, వాత్సల్యత కలిగిన దేవుడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఇలా ఎన్నో మాటలు ఆయన కనికరం గురించి మనం చెప్పుకోవచ్చు, ఆయన ప్రేమను గురించి మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి, అడుగుడి మీకు ఇవ్వబడనని సెలవిచ్చిన రీతిగా మనం అడిగినదెల్లా ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చింది. ఇక్కడ ఈ మాట, ఈ సందర్భం కనుక ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రభువుని అడిగి ఒకటి పొందుకున్నారంట. అదేంటంటే ఈ యొక్క సందర్భము చాలా మరి వ్యతిరేకమైన సందర్భం అండి. ప్రభు కోరింది ఇస్తాడు, కానీ మనం కోరుకునేది దేవునికి యోగ్యమైన కోరికగా ఉండాలి అని చెప్పి ఈ పాఠాన్ని బట్టి మనకి తెలియపరచబడతా ఉంది. ఇశ్రాయేలు జనాంగానికి అరణ్యములో ప్రియులారా ప్రభువు ఎంతో హాయిగా వారిని పోషిస్తూ వచ్చాడండి. మన్నాతో పోషించాడండి. చక్కటి మధురమైన జలాలను వారికి అనుగ్రహించారు. వారు చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చిరిగిపోకుండా, పాతగిలకుండా వారిని ఆ యొక్క అరణ్యములో షెకీనా మేఘముతో కప్పి ఎండ దెబ్బ తగలకుండా నడిపించాడు. ఎంత చేస్తే వారు మాటిమాటికి ప్రభువును సనిగారట. ఎందుకో తెలుసా? ఐగుప్తులో మేము చక్కగా తిన్నాము, ఇక్కడ మేము ఇదే తినలేకపోతున్నాము అస్తమాటు అని చెప్పి దేవుని మీద సనిగినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు సనిగి మాకు మాంసం లేదు అని చనుక్కున్నారంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, మాకు మాంసం కావాలని అనుకున్నారట. పిల్లరా, ఈ వచన భాగాలన్నీ కూడా మనం చదివితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు ఎంత సదుపాయాలు సౌకర్యాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మాకేదో కావాలని కోరికలు కోరుతూ ఉన్నారు అంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయినప్పటికీ దేవుడు వారికి బుద్ధి చెప్పడం కోసము వారు కోరినది వారికి అనుగ్రహించినట్లుగా మనం ఈ వచన భాగంలో చూస్తున్నాం. కొన్నిసార్లు ప్రభు కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మనం అడిగింది కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు వెంటనే ఇవ్వచ్చు. అయితే మనం అడుగుతున్నది దేవుని చిత్తమా కాదా అన్న విషయాన్ని నేను గ్రహించి అడగాలని చెప్పి మనం చేస్తున్నాను. మనం అత్యాశకు పోయి అడిగామనుకోండి, మాటిమాటికి అదే అడుగుతున్నాం అనుకోండి, దేవుడు బుద్ధి చెప్పడానికి దాన్ని ఇచ్చి మనకి బుద్ధి చెప్తాడు. అదే జరిగింది ఇశ్రాయేలు ప్రజల పట్ల. ఇలా గమనించినట్లయితే 78వ కీర్తనలో 29-30 వచనాల్లో, వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను అన్నమాట మనం చూస్తున్నాం. వారు కోరుకున్నది వారికి ఇచ్చేశారండి. అయితే ప్రియులారా, వారు కడుపారా తిని తనిసిరేటండి. అయితే వారు ఆశించిందే వారికి అనుగ్రహించేశాడు దేవుడు. అలా వారి యొక్క ఆహారం ఇంకా వాళ్ళ నోళ్లలో ఉండంగానే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా, వారిని సంహరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక చూసినట్లయితే వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను అన్నమాట మనం చూస్తున్నాం. యవ్వనులు లేకుండా పోయారంటండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూశారు కదా ప్రియులారా. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అండి. మనం కోరాలి కానీ అవి గొంతెమ్మ కోరికలుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి
చెప్పి మనవి చేస్తున్నాను. ప్రభు చెప్పారు, ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించును అన్నమాట చెప్తా ఉన్నారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని 20వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు వీరు కోరింది వీరికి ఇచ్చి ఎందుకు ఇలాగా వీరికి శిక్ష విధించాడు అంటే వారు కోరినవి గొంతమ్మ కోరికలు, అంటే అనవసరమైన కోరికలు, వ్యర్థమైన కోరికలండి, అత్యాశకు పోయిన కోరికలు వారు కోరారు కాబట్టి వారికి శిక్ష వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను ప్రభు సంత అనేకమైన అడుగుతాం. ప్రభువే అడగమన్నారు. నీకు కావాల్సిన చిన్న విషయాన్ని కూడా దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. అయితే ప్రియులారా, అది అత్యాశైంది కాదు అండి, అవి మనకి అనవసరమైన కోరికలు కాదు ప్రియులారా. మనకు అవసరమైన వాటిని మనం అడిగినప్పుడు దేవుడు వాటిని మనకి సంతోషంతో అనుగ్రహిస్తాడు. మరింతగా మనకి ఏమి కావలసినో అది అనుగ్రహించే దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. 37వ కీర్తన 4వ వచనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్నమాట మనం చూస్తున్నాం. అంటే నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే ఆయనను బట్టి సంతోషించాలి. ఆయన మనకి ఇస్తున్న ప్రతిదానిని బట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన మన హృదయ వాంఛలన్నిటి, మన కోరికలన్నింటిని, వాంఛనగా కోరికలన్నిటినీ ఆయన తీరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏది ఏమైనప్పటికీ ఆయన వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. నీవు కోరింది నీకు ఇస్తాడు. అయితే నీవు ఎప్పుడు ఇస్తాడు అంటే నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉన్నప్పుడు, దేవుని మీద సనిగే వారంగా కాదు, దేవుడు చేసిన మేలులను బట్టి సంతోషించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మరిన్ని మేలులతో దేవుడు నింపుతాడు, మన కోరికలన్నిటినీ సఫలం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు ఏమి అడిగినా ఇచ్చే దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకుని ఆ ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా ఇదిగో నాకు ఇది అవసరమై ఉంది, ఇది చాలా అత్యవసరము, నీవు ఎరిగిన దేవుడవు కాబట్టి ఇది నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పి అడగండి. అద్భుతమైన మేలులు పొందుకుంటారు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తారు. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన హృదయ వాంఛలు తీర్చి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. లేవియా కాండంలో 26వ అధ్యాయం 4వ వచనము, మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాగ్దానం స్వీకరించండి, నిండైన దీవెనలు పొందుకోండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధురానికి వందనాలు. మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి, నిండైన దీవెనలతో నింపండి. నీవు నైనా సెలవిచ్చావు ప్రభా, వారు కోరినది అని వారికి ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. నిజముగా ప్రభు మేము కోరింది అనుగ్రహించే దేవుడు. అయితే ప్రభా నిన్ను బట్టి మేము సంతోషిస్తూ అడిగినప్పుడు నాయన తండ్రి, నాయన ప్రభా నిరాశతో కాకుండా ప్రభా, నాయన తండ్రి ఏవో గొంతమ కోరికలు కాకుండా, అత్యాశతో కాకుండా ప్రభా ప్రేమతో మాకు అవసరమైన వాటిని నీ సన్నిధిలో అడిగి ప్రభా, అది నీ దగ్గర ఉంది కాబట్టి, సర్వంను సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు మీరు కాబట్టి ప్రభా నాయన మా కోరికలను మీ యొక్క వ్యక్తం చేసి ప్రభా నాయన వాటిని సఫలపరచుకునే జ్ఞానాత్మని బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా నీ మహిమగల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ ప్రభా మా బిడ్డల హృదయవాంఛలు తీర్చి ఆశీర్వదించమని, కృప చూపించమని, నీ వాగ్దానాలు బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభా. అద్భుత కార్యాలు చేయండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభా. అనేకమైన సమస్యలు గుండా సతమతమవుతున్నారు ప్రభా. నాయన బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా. విడుదల కలుగ చేయండి ప్రభా. విడుదల నాయకుడవు నీవే తండ్రి నాయన. అనేకమైన ప్రభా నాయన తండ్రి వాతావరణ పరిస్థితుల వల్ల, ఉపద్రవాల వల్ల బిడ్డలు కొట్టుకుపోతూ ఉన్నారయ్యా. నాయన మరణానికి అప్పగించబడ్డారు నాయన. కుటుంబాలను ఆదరించండి, ఓదార్చండి ప్రభా. శ్రమ గుండా వెళుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. మేలు చేయండి, యుద్ధాలను ఆపండి, సమాధానాలు అనుగ్రహించండి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానంతో నింపి నడిపించి మహిమ పొందుకోమని, ఏదైనా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మెట్టుకు మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండి ప్రభా నీతి యథార్థతలు కలిగి బ్రతికే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని, ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.